హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నువ్వు ఆవకాయ చేయబోతున్నాను. చాలా బాగుంటుంది. ఇది కమ్మగా చిన్నపిల్లలు కూడా తినొచ్చు. కారం ఏమి వేయం, నువ్వుల పొడితో చేస్తాము. చాలా బాగుంటుంది. నేను ఎక్కువ క్వాంటిటీలో ఏం పెట్టాను, నాకు బాగా ఎక్స్పీరియన్స్ లేదు ఇట్లా ఆవకాయలు ఇలా పెట్టడం. కాకపోతే కొంచెంగా పెట్టుకుంటాను ఇలా సీజన్లో. ఆ కప్పుతో నేను మామిడికాయలు 4 తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ముక్కలుగా. అంటే పిక్కతో తీసుకోలేదు, జస్ట్ ముక్కలుగా కట్ చేసుకున్నాను పైంది. దాంతో 4 కప్స్ మామిడికాయ ముక్కలు తీసుకున్నాను. మామిడికాయలు మాత్రం మంచిగా కడిగి తూడ్చి కొంచెం ఫ్యాన్ గాలికి ఆరబెట్టి చేసుకోవాలి. మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఈ మెజర్మెంట్స్ తోటి ఎక్కువ కూడా చేసుకోవచ్చు. నేను కొంచెంగా పెడతాను. మా అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు పచ్చళ్ళు పెడతారు, వాళ్ళ దగ్గర తెచ్చుకుంటాను. నేను ఇది నువ్వు ఆవకాయ నాకు చాలా ఇష్టం. ఇది ఎప్పుడు నేను ఇలా పెట్టుకుంటాను ఇయర్లీ. అలాగే పచ్చిమిర్చితో కూడా పెడతాను, చాలా బాగుంటుంది అది కూడా. దీంతో 4 కప్స్ మామిడికాయ ముక్కలు వచ్చాయి దీంతో. ఇప్పుడు ఆ కప్పుతోటి మనం నువ్వులు అన్నీ కొలుచుకుందాం. చూడండి, అదే కప్పుతో 2 కప్పులు నువ్వులు తీసుకోవాలి. ఈ నువ్వులతోనే గుజ్జు అంతా వస్తుంది. అంటే మనకి నువ్వులు చాలా ఎక్కువ వేసుకోవాలి, 2 కప్స్ వేసుకోవాలి. అది 4 కప్స్ అవి అయితే 2 కప్స్ ఇది నువ్వులు వేసుకోవాలి. చూడండి, 2 కప్స్ నువ్వులు వేసాను. కొంచెం కొద్దిగా తక్కువ ఉంది, ఒక 2 స్పూన్స్ అలా నువ్వులు వేసేసుకొని ఇంకా అవి వేయించుకోవాలి. తర్వాత మళ్ళీ అదే కప్పు తీసుకొని మనం అదే కప్పుతో సాల్ట్ కొలుచుకోవాలి. ఆ కప్పుతో హాఫ్ తీసుకున్నాను. ఆ కప్పుతో హాఫ్ తీసుకున్నాను. మీరు అలా గ్లాస్తో అయినా ఏదైనా బౌల్తో అయినా కొలతలు చేసుకోండి. నేను ఇలా ఈ కప్పుతో తీసుకుంటున్నాను కదా. హాఫ్ కప్పు మనం సాల్ట్ తీసుకున్నాం. సాల్ట్ తక్కువ అయితే చూసి వేసుకోవచ్చు. ఇది పావు కప్పు ఆవాలు తీసుకోవాలి. అలాగే మెంతులు, జీలకర్ర ఇవి ఒక పావు కప్పు అలా ఉంటాయి. అంటే జీలకర్ర 2 స్పూన్స్, మెంతులు 1 స్పూను, అలా పావు కప్పు కంటే కొంచెం తక్కువే తీసుకోవాలి. ఒక 2 స్పూన్లు పెద్ద స్పూన్తో జీలకర్ర తీసుకుంటే 1 స్పూన్ మెంతులు తీసుకోవాలి. నేను వేసే మామిడికాయలకి అంత తీసుకోవాలి మెంతులు, జీలకర్ర. ఇప్పుడు మనం నువ్వులు ఫ్రై చేసుకుందాం. మంచిగా మాడిపోకుండా, మాడొద్దు అస్సలు. మాడితే టేస్ట్ బాగుండదు, అసలు కలర్ కూడా బాగా రాదు. మంచిగా మాడకుండా పొయ్యి సిమ్లో పెట్టుకొని మంచిగా నిదానంగా వేయించుకోవాలి. మంచిగా వేగే వరకు వేయించుకొని తీసేసి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. మెంతులు కూడా వేయించుకోవాలి. నేను ఆల్రెడీ మెంతులు వేయించినవి, అందుకే చూపించలేదు. జీలకర్ర, మెంతులు వేయించాను పొడి కోసం. ఆ మెంతులు, జీలకర్ర, ఆవాలు డైరెక్ట్ పట్టేస్తాను. చూడండి, ఆ మిక్సీ జార్లో మనము నువ్వులు వేసుకుందాం. ఇప్పుడు మెంతులు, జీలకర్ర అలాగే ఆవాలు డైరెక్ట్గా వేసుకోవాలి. అలాగే వేయించొద్దు, పచ్చివే వేసేసుకొని 2 పొడుల్లాగా చేసుకోవాలి. మనం మిక్సీ పట్టేటప్పుడు నువ్వులు ఆన్ ఆఫ్ చేస్తూ పట్టాలి, లేకపోతే ఇలా ఆయిల్ లాగా వచ్చేస్తుంది, బాగుండదు. మంచి ఆన్ ఆఫ్ చేస్తూ పొడి పొడిగా పట్టుకోవాలి. చూడండి, మెంతులు, జీలకర్ర ఫస్ట్ పొడి తీసేసి గిన్నెలో వేసాను నీట్గా. కంపల్సరీ వేసుకోండి మెంతులు, జీలకర్ర, ఇవి చాలా బాగుంటుంది, ఆవాలువి. అలాగే నువ్వులు, వేయించినవి నువ్వులు పొడి వేసేస్తున్నాను. మొత్తం నీట్గా తీసేసుకోవాలి. చాలా బాగుంటుంది ఇది. టేస్ట్ 1 ఇయర్ వరకు ఉంటుంది. మీకు నువ్వులు వేసాం పాడవుతుంది అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మంచిగా ఒక 3 డేస్ అలా మంచిగా ఏమంటారు, మెత్తగా ముక్క మంచిగా ఆయిల్ పైకి వచ్చి మెత్తబడుతుంది ముక్క. తర్వాత మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. సాల్ట్ కూడా వేసేసాను. తర్వాత 1 స్పూన్ అలా పసుపు వేస్తున్నాను, ఎక్కువ వేసుకోవసరం లేదు. 1 స్పూన్ వేసాను పసుపు ఆ మామిడికాయ ముక్కలకి వేసేసి. అలాగే వెల్లుల్లిపాయలు కొన్ని నేను కచ్చా పచ్చగా దంచుకుంటాను. ఒక పెద్ద గుప్పడన్ని తీసుకున్నాను, అంటే దాదాపు 2-3 పాయల వరకు ఒలుచుకున్నాను. వెల్లుల్లిపాయలు ఎంత వేసినా మంచిదే, తింటే హార్ట్ కూడా మంచిది అంటారు. వెల్లుల్లిపాయలు ఎక్కువ తిన్నా కూడా పర్వాలేదు. పచ్చళ్ళలో వెల్లుల్లిపాయలు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మామిడికాయ ముక్కలు వేసాను, కొన్ని వెల్లుల్లిపాయలు వేసి అన్నీ ఒకసారి పొడి మామిడికాయ ముక్కలు అంతా మంచిగా కలుపుకోవాలి పట్టేలాగా. మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆయిల్ అదే కప్పుతో 1 కప్పు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ ఎక్కువ అవసరం లేదు, నువ్వులలో ఆయిల్ ఉంటుంది, మళ్ళీ అట్లా అవుతుంది. మంచి పల్లి నూనెనన్నా నువ్వుల నూనె తీసుకోవాలి. ఇంకా నువ్వుల నూనె తీసుకుంటారు ఎక్కువ, బాగుంటుంది నువ్వుల నూనె.
నా దగ్గర ప్రజెంట్ నువ్వుల నూనె లేదు, పల్లి నూనె తీసుకున్నాను. పచ్చళ్ళలోకి పల్లి నూనె కూడా బాగుంటుంది కాబట్టి 1 కప్పు పల్లి నూనె తీసుకున్నాను. మీరు నువ్వుల నూనె తీసుకోండి ఇంట్లో ఉంటే. ఎక్కువ క్వాంటిటీలో పెట్టాలంటే మాత్రం కంపల్సరీ నువ్వుల నూనె వేయండి. నేను కొంచెం క్వాంటిటీ కాబట్టి ఉన్న నూనె వేసాను, పల్లి నూనె. కొంచెం ఆవాలు జీలకర్ర వేసి ఎండుమిర్చి వేసుకోండి. అంటే మనం అందులో స్పైసీ ఏముండవు కదా, ఈ ఘాటుతో కొంచెం బాగుంటుంది ఎండుమిర్చితో. అలాగే కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. మంచిగా ఎక్కువ వేసుకున్నాను, బాగుంటుంది, గుజ్జు కూడా వస్తుంది. వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి, మరీ మాడనివ్వద్దు. కొంచెం వేగాక, అలా అని పచ్చిగా ఉండకుండా కొంచెం వేగాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి ఇలా కొంచెం వేగుతుంది కదా, మనం వేడికే మళ్ళీ మంచిగా వేగిపోతుంది కాబట్టి త్వరగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి చల్లారింది, చల్లారాకనే వేసుకోవాలి, లేకపోతే పచ్చడి నల్లగా అవుతుంది. చల్లారాక మంచిగా దీంట్లో మొత్తం వేసేసుకొని కలిపేసుకోవాలి. చూడండి వేసేసి మంచిగా కలిపేస్తున్నాను. మంచిగా పోపు అందులో వేసి కలుపుకోవాలి. ఎంత మంచి స్మెల్ వస్తుంది అసలు, పచ్చడి చాలా బాగుంటుంది. ఇలా మేము మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మ చేసేది, మేము చిన్నగా ఉన్నప్పుడు చాలా బాగా అనిపించేది పచ్చడి. మాకు అప్పుడు ఏం తెలియదు ఏం పచ్చడి అని, కాకపోతే తినేవాళ్ళం, చాలా కమ్మగా ఉందని ఇష్టంగా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా. అలా ఈ పచ్చడి నాకు తెలుసు. తర్వాత మ్యారేజ్ అయినాక కనుక్కొని ఇంకా అప్పుడప్పుడు పెట్టేదాన్ని. ఇలా సమ్మర్లో కొంచెం కొంచెం, ఎక్కువ క్వాంటిటీ కాదు. పచ్చళ్ళు మా అమ్మ అత్తయ్య పెడతారు కాబట్టి నేను ఎక్కువ పచ్చళ్ళు ఇలాంటి, ఈ మామిడికాయ మాత్రం అసలు ఎక్కువ నేను పెట్టాను, వాళ్ళే పెడతారు. మిగిలినవి అన్నీ పెట్టుకుంటా, కాకరకాయ అన్నీ, ఉసిరికాయలు అన్ని పచ్చళ్ళు పెట్టుకుంటాను నేను కొంచెం కొంచెం క్వాంటిటీలో. సీజన్లను బట్టి ఏమేమి వస్తాయో, పండు మిర్చి అలా 3 days అలా పక్కకు పెట్టేసేయాలి. చూడండి ఇలా ఆయిల్ పైకి వచ్చి మంచిగా ముక్కకి ఉప్పు అవి నువ్వులు అంతా మంచిగా అవుతాయి. తర్వాత ఇప్పుడు ఊరాక మనం మంచిగా కలుపుకోవాలి. ఒక్కసారి మొత్తం కలిపేసుకొని మనం ఒక గాజు జార్లో వేసేసుకొని పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా మంచిగా 1 year వరకు తినొచ్చు. ఇప్పుడు మంచిగా నీట్గా అందులో పెట్టేసుకోవాలి. మొత్తం అందులో పెట్టేసుకొని నేను అందులో కొంచెము ఆవకాయ ఉంచి, నువ్వు ఆవకాయ, నేను కొంచెం రైస్ వేసి వేడివేడి అన్నం వేసి కలిపి టేస్ట్ చూస్తున్నాను. కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవచ్చు. నెయ్యి అవసరం వద్దనుకుంటే అలాగే డైరెక్ట్ తినొచ్చు, బాగుంటుంది, కమ్మగా ఉంటుంది, ఏం స్పైసీగా ఉండదు కాబట్టి చాలా పిల్లలు ఇష్టంగా తింటారు. మా ఇంట్లో అప్పటికే సగం అయిపోయింది పచ్చడి. చాలా బాగా ఉంటుంది టేస్ట్. అసలు తింటుంటే అసలు ఎంత అన్నం తిన్నామో తెలియకుండా తినేస్తామో, అంత బాగుంటుంది పచ్చడి. మీరు మాత్రం ఒక్కసారి ట్రై చేయండి, సూపర్గా వచ్చింది పచ్చడి. ఈ కొలతలతోనే వేయండి. ఉప్పు కూడా సరిపోయింది, నేను మళ్ళీ ఉప్పు ఏం వేయలేదు. ఎంత ఉప్పు వేసానో అదే సరిపోయింది. చూడండి మంచిగా మొత్తం కలిపేసాను. కలిపేసి టేస్ట్ చూస్తున్నాను. మా చిన్న పాప చూసింది బాగుందని ఇంకా మళ్ళీ మళ్ళీ వేయించుకొని తింది. నేను కూడా చూశాను. మీరు ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా, చాలా నచ్చుతుంది మీకు కూడా. ఇంట్లో కారంతో పెడతాము, పిల్లలు కొంచెం కారం ఉంది అంటారు కదా, అది కూడా ఎవర్ గ్రీన్, చాలా బాగుంటుంది. కానీ పిల్లలకైతే ఇది కమ్మగా అసలు ఎంత, నువ్వులు కూడా కాల్షియం కాబట్టి ఊరికే ఎలాగో తినరు కాబట్టి ఇలా పచ్చళ్ళు, లడ్డుల్లో అలా చేసి పెట్టాలి పిల్లలకి, చాలా మంచిది. మనం కూడా లేడీస్ కూడా తినాలి, కాల్షియం చాలా అవసరము మనకి లేడీస్కి. కాబట్టి మీరు ఈ పచ్చడి ఒకసారి ట్రై చేయండి. నువ్వుల క్వాంటిటీ ఎక్కువ వేసి చేశాం కాబట్టి సూపర్గా వచ్చింది పచ్చడి. నేను ఆ 4 కప్పుల దానికి అంత వచ్చింది.